We for women, hand in hand, empower with heart, take a stand. వి ఫర్ ఉమెన్ అనేది మహిళా సాధికారత సాధించడం కోసం ప్రారంభించిన ఒక సంస్థ. మహిళలు సాధికారత పొందాలి అని అంటే వాళ్ళకి కావాల్సిన ముఖ్యమైన అంశాలు విద్య, వైద్యం, ఇంకా ఉద్యోగ అవకాశాలు. ఇవి కలిగినప్పుడు మాత్రమే మహిళలకు ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా కూడా సాధికారత అనేది సాధ్యపడుతుంది. సో దానికోసమని 2020లో స్థాపించిన ఈ సంస్థ ముందుగా మొదటి 2 సంవత్సరాలు కోవిడ్ కారణంగా వారి విద్యను కొనసాగించలేకపోతున్న మహిళలకు ఆర్థిక భరోసాను కలిగించింది. కాలేజెస్లో స్టూడెంట్స్కి, కొంతమంది స్కూల్ స్టూడెంట్స్కి కూడా మేము డబ్బులు కట్టలేము, ఇంకా అమ్మాయి చదువు ఆపేస్తాము అని అనే తల్లిదండ్రులకి గుర్తించి వారికి ఫీజు డైరెక్ట్గా కాలేజెస్కి, స్కూల్స్కి పే చేసి వాళ్ళ చదువు కొనసాగించడానికి మేము సహకారం అందించాం. ఆ తర్వాత అనేక స్కూల్స్కి వెళ్ళి ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెబుతూ, జెండర్ ఈక్వాలిటీ గురించి చెబుతూ అమ్మాయిల డ్రాప్ అవుట్స్ తగ్గించే ప్రయత్నం చేశాం. సేమ్ టైం మెన్స్ట్రువల్ హైజీన్ గురించి, హైజీన్ అండ్ హెల్త్ గురించి అవగాహన కలిగిస్తూ వచ్చాం. తర్వాత 2 సంవత్సరాలు ఆరోగ్యం మీద దృష్టి పెట్టాం. అంటే ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు ప్రాథమిక చికిత్స ఎలా అందించాలి అనే అంశం గురించి ప్రాణదాత అనే కార్యక్రమంతో ఫస్ట్ ఎయిడ్ అండ్ సిపిఆర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాం. దీని కింద ఇప్పటి వరకు దాదాపు ఒక 25 స్థలాలలో వివిధ కాలేజెస్లో, స్కూల్స్లో, గ్యాదరింగ్స్లో ప్రాణదాత అని ఫస్ట్ ఎయిడ్ అండ్ సిపిఆర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించి దాదాపు 3000 మందికి మేము ట్రైన్ చేయగలిగాం. కేవలం సిపిఆర్ఏ కాకుండా ఏదైనా ఆరోగ్య ఎమర్జెన్సీ వస్తే వాళ్ళకి ఎలాంటి సహకారం అందించవచ్చు పక్కనున్న వాళ్ళు అనేదాన్ని మేము అవగాహన కలిగించాం. అలాగే మెంటల్ హెల్త్ గురించి కూడా, మెంటల్ హెల్త్ ఎమర్జెన్సీస్లో మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో సూసైడల్ టెండెన్సీస్ కానీ, లేకపోతే మర్డర్స్ చేసేటువంటి హోమిసైడల్ టెండెన్సీస్ కానీ మనం గుర్తిస్తే అప్పుడు ఏం చేయాలనే అవగాహన కూడా కలిగించాం. తర్వాత ఇలాంటి మానసిక అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు బయటికి వచ్చి చెప్పుకోలేని వాళ్ళ కోసం స్నేహ అనే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి అలాంటి వాళ్ళు కాంటాక్ట్ చేయడానికి మా యొక్క కాంటాక్ట్ నెంబర్ అందించి అనేక మానసిక ఇబ్బందులతో గురవుతున్న మహిళలకి, వాళ్ళ విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే వివాహితులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మేము వాళ్ళకి మానసిక భరోసాను అందించాం. తర్వాత ఛాయాచిత్రాల ఆధారిత వేధింపులు రోజుకి పెరుగుతున్న తరుణంలో వాటిని ఎలా గుర్తించాలి, వాటిని ఎలా నివారించాలి, వాటి నుండి ఎలా బయటపడాలి అనే అవగాహన కలిగిస్తూ స్టాప్ ఇమేజ్ బేస్డ్ అబ్యూస్ సిబా అనే కార్యక్రమాన్ని స్థాపించి దీని గురించి కూడా అవగాహన అనేక కాలేజీలలో, అనేక కార్యక్రమాల్లో నిర్వహించాం. అది కాక మేము ప్రతి సంవత్సరము మహిళల్ని ప్రోత్సహిస్తూ ఇన్స్పైరింగ్ ఉమెన్ అవార్డ్స్ అని చెప్పేసి మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇన్స్పైరింగ్ ఉమెన్ అవార్డ్స్ అని ప్రతి సంవత్సరము అందిస్తూ ఉన్నాము. వివిధ రంగాలలో వారి ప్రతిభను చాటుతూ రాణిస్తున్న మహిళలను గుర్తించి వారిని సన్మానిస్తూ ఉన్నామన్నమాట. అలాగే ప్రతి సంవత్సరం క్యాన్సర్ అవేర్నెస్ వాక్ అనేది నిర్వహిస్తున్నాం. పర్టికులర్గా బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ వాక్, ఎందుకంటే ఇప్పుడు మహిళల్లో అత్యధికంగా నమోదవుతున్న క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ కాబట్టి అక్టోబర్ నెలలో బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ వాక్ కండక్ట్ చేస్తున్నాం. పైగా మాలో ఉన్న వాళ్ళలో చాలామంది వైద్యులు ఉండడం వల్ల అనేక వైద్య క్యాంపులు, మెడికల్ క్యాంప్స్ మేము నిర్వహించాం. అనేక గ్రామాలలో, అలాగే సిటీలలో కూడా స్లమ్స్లో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశాము. పైగా ఇప్పుడు ఎక్కడైనా వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రదేశాలలోకి వెళ్ళి వాళ్లకు మేము వాళ్ళ నిత్యావసర వస్తువులు అందించడం కానీ, లేకపోతే వాళ్ళకు కూడా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం కానీ, అలాంటి కార్యక్రమాలు కూడా అనేకంగా చేశాం. ఇప్పుడు వి ఫర్ ఉమెన్ సంస్థ ఇంకొక అడుగు ముందుకెళ్ళి మహిళలకు ఉపాధి అవకాశాలు కలిగించే ప్రయత్నం చేస్తున్నాం. ఉపాధి అవకాశాలు అంటే ఉద్యోగ అవకాశాలు మాత్రమే కాదు, ఉద్యోగస్తులని తయారు చేసే అవకాశం ఇవ్వడం అనమాట. అంటే ఏంటి, ఎంప్లాయర్స్గా చేసే ప్రయత్నం. అంటే బిజినెస్ని ఎంకరేజ్ చేయాలనేది మా మెయిన్ ఉద్దేశం. ఉద్యోగస్తుల కన్నా ఒకవేళ వాళ్ళే సొంతంగా ఏదైనా బిజినెస్ చేయగలిగితే అది చాలా బెటర్. సేమ్ టైం మేము స్టేట్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాల గురించి అవగాహన కలిగిస్తూ వాళ్లకు లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి గురించిన అవగాహన కూడా తెలియజేస్తున్నాము. ప్లస్ ఉద్యోగ అవకాశాలు అంటే మేమే బిజినెస్ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి వాళ్ళని ఎంప్లాయీస్గా తీసుకొని లేకపోతే వాళ్ళే స్టార్ట్ చేసేదానికి మేము ప్రోత్సహించడం లాంటివి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము, హెర్బల్ ప్రొడక్ట్స్ బిజినెస్, తర్వాత గిఫ్ట్స్ బిజినెస్, అలాంటివి రకరకాలవి మేము దీంట్లో ఇంక్లూడ్ చేయబోతున్నాం. అలాగే లైఫ్ స్కిల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళ ఉపాధి అవకాశాలకు ఉపయోగపడేటువంటి ట్రైనింగ్స్, అంటే
వెబ్ డిజైనింగ్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, అందులో సాఫ్ట్వేర్లో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, పైథాన్ అని, అలాంటి రకరకాల ట్రైనింగ్స్ లైఫ్ స్కిల్ డెవలప్మెంట్కి మేము వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఆన్లైన్లోనే వారానికి 3 చొప్పున క్లాసెస్ కొన్ని నెలల పాటు అలా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. అది పూర్తిగా ఉచితంగా కాదు, ఈ ట్రైనింగ్స్ మాత్రం అతి తక్కువ ధరలో మాత్రం మేము ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ని ఎంకరేజ్ చేయడం అనేది ప్రస్తుతం మా వి ఫర్ ఉమెన్ యొక్క ముఖ్యమైన కార్యక్రమం. సో ఇలా ప్రతి సంవత్సరం చేసే ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఈ సంవత్సరం కూడా March 9th రోజు నిర్వహిస్తున్నాం. దాంట్లో ఇన్స్పైరింగ్ ఉమెన్ 2025 అవార్డ్స్ అనేవి అందిస్తున్నాం. మా వి ఫర్ ఉమెన్ ఇలాగే ఇంకా ముందుకు వెళ్తూ అనేక కార్యక్రమాలు ఖచ్చితంగా నిర్వహిస్తుంది. కాబట్టి అందులో మీరందరూ భాగస్తులు కావాలి, వి ఫర్ ఉమెన్ మెంబర్స్ అవ్వాలి. వి ఫర్ ఉమెన్ మెంబర్స్కి ఈ ట్రైనింగ్స్ అన్నిటిలో 25% కన్సెషన్ ఇస్తామన్నమాట. సో ఎందుకంటే మా మెంబర్షిప్ని ఎంకరేజ్ చేయడం కోసం మేము చేసే ప్రయత్నం. వి ఫర్ ఉమెన్ మెంబర్స్కి అన్నిటి ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, లేకపోతే లైఫ్ స్కిల్ ట్రైనింగ్స్ ఆపర్చునిటీస్ కానీ మేము వాళ్ళకు మా గ్రూప్ ద్వారా అందించే ప్రయత్నం చేశాం. సో మీరందరూ తప్పకుండా వి ఫర్ ఉమెన్ మెంబర్స్గా మారండి. వి ఫర్ ఉమెన్ ద్వారా మహిళా సాధికారత కోసం మనమందరం తలా ఒక ప్రయత్నం చేద్దాము. మీరు అందులో భాగస్తులు అవ్వండి. థ్యాంక్ యూ. We for women, hand in hand, empower with